పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం. ఎవరి సులేమాన్? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 100 రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆ దాడికి కారకులైన ఉగ్రమూకలను పట్టుకోలేదని విమర్శలు వినిపిస్తున్న వేళ సైన్యం నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో సైన్యం 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన కీలక ముష్కరుడు సులేమాన్ కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ షహీం మూసాతో పాటు అతడి 2 అనుచరులు హతమయ్యారు. ఇది సైన్యానికి భారీ విజయం. ఈ సందర్భంగా స్పందించిన కశ్మీర్ జోన్ ఐజీ వికే బిర్డి సోమవారం ఉదయం 11:30 24 రాష్ట్రీయ రైఫిల్స్ సభ్యులు 4వ పారా యూనిట్ సిబ్బంది ముల్నార్ గ్రామ సమీపంలో 3 ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, ఈ క్రమంలో చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత 3 ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంటల్లో మ్యాటర్ ఫినిష్. తాజాగా కశ్మీర్ జోన్లో జరిగిన ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ షాహీం మూసాను సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి పనిని సైన్యం 3 గంటల్లో ముగించేసిందని చెబుతున్నారు. అతడి జాడను గుర్తించిన వెంటనే మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టిన కమాండోలు తొలి కాల్పుల్లోనే మట్టుబెట్టేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన తాజా ఆపరేషన్లో హతమైన పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ అలియాస్ హషీం మూసా గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత లష్కరే తోయిబాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో పహల్గామ్ దాడికి పాల్పడ్డాడు. ఆ దాడి తర్వాత మధ్య కాశ్మీర్లోని గండేర్బల్లో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా ఆపరేషన్లో హతమయ్యాడు.